ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు తన ప్రజలైనటువంటి వారి ఎడల ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఎన్నటెన్నటికీ తన ప్రేమలో, తన యొక్క కరుణా వాత్సల్యతలో మార్పు లేనివాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మన ఎడల అనుదినము నూతనమైన వాత్సల్యతను కనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన కొరకై ఎప్పుడైతే మనం చేరి వస్తామో, దేవుడు మన ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటున్నాడు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. ఆయన మనకు సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చేతులు కొరచ కాలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల మనవిని ఆలకించి అలనాడు ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో వారు రోధించినప్పుడు, వారు మాంసం కొరకు ఏడ్చినప్పుడు పూర్యాలను పంపించినాడు. ఆహారం కొరకు మొరపెట్టినప్పుడు పరలోకం నుండి దేవదూతలు పూజించు ఆహారమును పంపించాడు. దాహం కొరకు వారు మొరపెట్టినప్పుడు బండల నుంచి నీరు వారికి అందించాడు. ఈ విధముగా దేవుడు తన ప్రజల ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం నీవు కూడా ఎటువంటి స్థితిలో ఉండి ప్రభువును మొరపెడుతున్నావో, ప్రభు మన యొక్క ఆపదలలో ప్రభు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అని దేవుని యొక్క వాక్యంలో ఖచ్చితంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో ఆపదల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు తన ప్రార్థన ఆలకించి తనను విడిపించి తనను బలపరుస్తూ వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. అలాగున మన జీవితంలో కూడా ప్రభు మనకు సహాయం చేయడానికి మన ప్రార్థన వినే దేవుడుగా మన పక్షంగా ఉంటున్నాడు. ప్రార్థనను ఆలకించి వాటికి జవాబునిచ్చే దేవుడని మన దేవునికి పేరు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దైవజనమా, ఎటువంటి కష్టాల గుండా మనం వెళ్తున్నప్పటికీ ప్రభు నీ ప్రార్థన వింటున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఆయన తప్పకుండా నీకు జవాబిచ్చి నీకు ఆదుకొనుడు గాక.